ఏంద్రా ఏం చేస్తున్నావు, ఏం సంగతి? ఏం ఫ్యామిలీ స్టార్ పరిస్థితి ఏంది అసలు? ఏదైనా మైండ్ పోయింది, ఫ్లాప్ అసలు అంత ఘోరం ఫ్లాప్ అయింది. అది కాక ఒక స్టార్ హీరో ఉన్నాడు, స్టార్ ప్రొడ్యూసరు. అరే స్టార్ హీరో స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నంత మాత్రం ఎందుకు హిట్ అవుతుంది కానీ అవునులే, కరెక్టేలే. అయితే దిల్రాజు గారు ఏమనుకుంటున్నారంటే, ఆయన ఏదో రివ్యూస్ తర్వాత వెబ్సైట్లు ఉన్నాయి కదా, వెబ్సైట్లు రివ్యూస్ తర్వాత మన ట్రోలర్స్ వీళ్ళందరూ చేస్తున్నారు సినిమాని. వీళ్ళందరూ నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇంకా కొంతమంది కలిసి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు సినిమా గురించి టార్గెటెడ్గా అని అనుకుంటున్నారు ఆయన. కానీ అది నిజం కాదురా. ఇప్పుడు ఎంత వీళ్ళు చేసినా, ఎంత రివ్యూస్ నెగిటివ్ చెప్పినా, నెగిటివ్ అంటే ఉన్నదే చెప్తారు ఎవరైనా సరే, కావాలని ఎవరో చేయరు. ఒకవేళ చేసినా కానీ అది నిలబడదు. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేది ఉంటుంది, మౌత్ టాక్ అనేది ఉంటుంది. దాన్ని మించి ఎవరించలేదు, అది చాలా పవర్ఫుల్. అది నిజంగా ఇంకో విషయం చెప్పమంటారు, నిజంగా సినిమాలు లేదు కాబట్టి అది హిట్ అవ్వాల, ఫ్లాప్ అయింది నేను అనుకోవటం. నిజంగా సినిమాలో లేదు అది. ఇప్పుడు నిజంగా సినిమాలో విషయం ఉంటే ఒక వైబు ఉంటుంది, ఆ వైబు తీసుకెళ్ళిపోద్ది. నిజంగా సినిమాలో లేదు కాబట్టి ఫ్లాప్ అయింది. అది దిల్రాజు గారు తెలుసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. అది స్టోరీ అసలు ఏం ఫ్లాప్, అసలు అంత ఘోరంగా ఫ్లాప్ డిజాస్టర్ అవడానికి కారణం ఏంటంటే, నేను అనుకోవటం స్టోరీ రా. స్టోరీ బిల్డప్, స్టోరీ ఫార్మేషను ఇంత పెద్దగా లేదు. అంటే ఇప్పుడు కూర అంతా బాగా చేసి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి ఒక్క ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది అలా ఉంది. ఏంటంటే డైరెక్షన్ బాగానే తీసాడు రా, పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ మాత్రం వరస్ట్గా ఉంది. అది మ్యూజిక్ మాత్రం అస్సలు బాగా బిలో యావరేజ్గా ఉంది. మ్యూజిక్ అయితే పెద్దగా ఏం పెట్టలేదు. నేనైతే ఒక్క రీజన్ చెప్తా. మెయిన్ రీజన్ ఏంటంటే స్టోరీ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్. ఇప్పుడు గ్రిప్పింగ్గా లేదు, స్టోరీలో గ్రిప్పింగ్గా లేదు. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటి, ఫ్యామిలీ స్టార్ అని పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ అని పెట్టి మనోడు ఫ్యామిలీకి సంబంధించిన టార్గెట్స్ అంటే, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్యామిలీలో ఎట్లా ఇబ్బందులు వస్తే అడ్డంగా నిలబడిపోతాడు. మెయిన్ క్యారెక్టరైజేషన్ విధంగా అడ్డంగా నిలబడిపోవటం కానీ, అది ఆదుకోవడం కానీ ఇవన్నీ చేస్తాడు. కానీ అక్కడ ఏంటంటే ఏం లేదు ఆడ. మళ్ళీ అమ్మాయి స్టోరీలో కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక హీరోకి ఒక టార్గెట్స్ లేవు, ఒక గోల్స్ లేవు. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది నేను అనుకోవటం. అది ఒకటి లేదు. తర్వాత మొత్తం మెయిన్గా ఒకటే ఒక రీజన్, బలమైన రీజన్ అయితే స్టోరీ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్లోనే పోయింది. ఒక పాయింట్ని పట్టుకొని ఆ పాయింట్ మొత్తం లాగినట్టు అనిపించింది. ఒక పాయింట్ని పట్టుకొని ఆ పాయింట్ అంతా లాగినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే సినిమాటిక్ అడ్వాంటేజెస్, సినిమాటిక్ ఫ్రీడమ్, అనుకూలంగా రాసుకోవటం, అనుకూలంగా డిజైన్ చేయటం అనిపించింది మెయిన్ ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడియన్స్కి ఫోన్ అనేది చేతిలో ఉంటుంది. ఫోన్ చేతిలో ఉండటం అంటే వరల్డ్ వైడ్ సినిమా మొత్తం నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అంతా ఫోన్లో చేతిలో ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం కార్క్ బాల్తో ఆడినప్పుడు కార్క్ బాల్తో ఆడిన తర్వాత నెక్స్ట్ టెంపర్ బాల్ పట్టుకున్నాను, అదే టెన్నిస్ బాల్ పట్టుకున్నాను, ఎలాంటి ఫీల్ అనిపిస్తుంది? ఏదో ఈజీగా చేసేసినట్టు. అలాగనే వీళ్ళకి సినిమా వరల్డ్ వైడ్ సినిమా నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం సోగా తీస్తే ఆడదు. అదొక పాయింట్ అనిపించింది, 100% అదొక పాయింట్ అనిపించింది. అది మరి ఇంకా బలమైన రీజన్ అయితే అది. ఏ రీజన్స్ ఇంకా అది ఏమైంది అనేది చూద్దాం. సరే మరి.